అర్థం చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మంచి నిద్రను అనుగ్రహించినందుకు వందనాలు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధి కూర్చుటకు బలపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు స్తుతిస్తున్నాను. నీ మేలైన స్వరం మా కోసం వినిపించి సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండము 26వ అధ్యాయం. ఏ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడైన అహరోనును కుమారుడైన ఎలియాజరుకును ఇలాగ సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలోనూ 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి ఇశ్రాయేలులో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. 3. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని ఏ ప్రాయం గల వారి లెక్కింపుడని యెహోవా మోషేకు ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలీయుల ఆజ్ఞాపించినట్లు మోషే యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలు మోయాబీయులు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా తన సంఖ్య ఉండనని వారితో చెప్పింది. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హానోకు వంశస్థులు, పల్లుదీయులు పల్లును వంశస్థులు, ఎస్రోను వంశస్థులు, కర్మీ వంశస్థులు. వీరు రూబేనుల వంశస్థులు. వారిలో లెక్కించబడిన వారు 43,530 మంది. పలు కుమారులు ఎలియాబు కుమారులు నెబుయేలు, దాతాను, అబీరాము. కోరాహు తన సమూహంలో పేర్లు పొందినవాడు. అతని సమాజము యెహోవా విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోను విరోధముగా వాదించిన దాతాను, అబీరాము వీరు. 10. వచనం. ఆ సమూహపు వారు మృతి నొంది ఉన్నప్పుడు అగ్ని 200 మంది 70 మందిని రక్షించినందున నన్ను భూమిని తన నోరు తెరిచి వారిలో కోరాహు మృంగి వేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. సిమియోను పుత్రుల వంశంలో సిమియేలు వంశస్థులు, యాకీరీలు వంశస్థులు, తెరాహు వంశస్థులు, షాఫూలు వంశస్థులు. ఇది సిమియోనీల వంశంలో వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశంలో సిఫోరు వంశస్థులు, హగ్గీ వంశస్థులు, షోనీ వంశస్థులు, ఒనీయు వంశస్థులు, ఏగీ వంశస్థులు, అరోదు వంశస్థులు, అరేబీయుల వంశస్థులు. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన తర్వాత సంఖ్య
చొప్పున వీరు 44,500 మంది. 19 యూదా కుమారులు. 19 యూద కుమారులు ఏరు ఏరు దీనాన ఏరు బినాన ఏరు బినాన ఓనాను. ఏనాను ఓనాను కానాను దేశంలో మృతి నొందిరి. వీరి వారి వంశంలో షెలాహీలు, షెలా వంశస్థులు, షెరేరీయులు, పెరీలు వంశస్థులు, జెరాహీయులు, జెరాహు వంశస్థులు. 21 పెరాసీయులలోని ఎప్రోను వంశస్థులు, అహమోయిలు వంశస్థులు. వీరును యూదీయుల వంశస్థులు. వారు రాయబడినది సంఖ్య చొప్పున మీరును మృతి నొందిన బడిన 75,500 మంది. ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీలు, తోలా వంశస్థులు, పువ్వీయులు, పువ్వ వంశస్థులు, యాషూబీలు, యాషూలు వంశస్థులు, సిమ్రోనీయులు, సిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. రాబడిన వారు సంఖ్య చొప్పున వీరును 64,300 మంది. కెరబీయులను పుత్రుల వంశంలోను పెరారీదు గాదు వంశస్థులు, ఎలోనోనీయులు, ఎలోనోను వంశస్థులు, అహలేలీయులు, యాహీయుల వంశస్థులు, యాహీయుల వంశస్థులు. రాబడిన వారి సంఖ్య చొప్పున వీరును 600,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థుల అతని కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీలు వంశస్థులు. మాకీలు గిలాదు కనెను. గిలాదీయులు, గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఇదీలు వంశస్థులు. ఉక్కీలు, ఉక్కు వంశస్థులు. అక్రియేలు వంశస్థులు. షెకీమీలు, షెకీము వంశస్థులు. షెమీదా వంశస్థులు. ఉషేరీయులు, ఉషేరు వంశస్థులు. ఎఫేరు కుమారులైన షెలోహీలు కుమార్తెలు కానీ పుట్టలేరు. 34 వీరిను మానభ్రష్టుయు వంశంలో రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరును 70,200 7 మంది. పైప్రాయులు పుత్రుల వంశములు అవి షాతాహీయుల వంశస్థులు, లేకీరీయులు, కరేబీయుల వంశస్థులు, తహనీయుల వంశస్థులు. వీరు గాతురా కుమారులు, ఎరారీయులు, ఎరాము వంశస్థులు. వీరు ఎఫ్రాయిముల వంశస్థులు. రాబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశంలో పెరీలు, లేలా వంశస్థులు. అష్బేల వంశస్థులు. అరారీహీలు, అరాయిము వంశస్థులు. షూఫాము వంశస్థులు. బేలా కుమారుల అర్దు, నయమామ, అర్దీయులు, అర్దు వంశస్థులు. నయమానీయులు, నయమా వంశస్థులు. వీరు బెన్యామీల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. 42 దాను పుత్రుల వంశంలోని షపాషామీలు,
శాషాము వంశస్థులు. వీరును తన వంశంలోని దానియేలు వంశస్థులు. రాబడిన వారి సంఖ్య చొప్పున వీరును 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశంలో ఇమ్ను వంశస్థులు, ఇష్వీ వంశస్థులు, లేవీలు, బెరీలు వంశస్థులు, లేవీలు, సినీలు, హెబేరీలు వంశస్థులు, మల్కీయేలు వంశస్థులు. ఆషేరీలు కుమార్తె పేరు తెరాహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరి 83,400 మంది. 48. రాప్తీయుల పుత్రుల వంశంలోని యహానాయేలు వంశస్థులు. గుని వంశస్థులు. యాషేరీలు వంశస్థులు. పిలేము వంశస్థులు. వీరు నాప్తలి వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలులో లెక్కింపబడిన వీరి 6,1730 మంది. 52. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చి, వీరి పేర్లను లెక్క చొప్పున ఆ దేశంలో వీరికిని స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మంది ఎక్కువ స్వాస్థ్యమును ఇవ్వవలెను, తక్కువ మంది తక్కువ స్వాస్థ్యమును అయ్యవలెను అని దాని ఆ జనసంఖ్యను బట్టి ఆయన గోత్రముల స్వాస్థ్యము ఇవ్వవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యము వారికి పంచిపెట్టవలెను. వారి వంశస్థుల్లోని లెక్కింపబడిన లేవీయులు గెరాషీయుల వంశస్థులు, కహాతీయుల వంశస్థులు, మేరీయుల వంశస్థులు, లేవీయుల వంశస్థులు అనగా లిబినాయుల వంశస్థులు, ఎబ్రీయుల వంశస్థులు, మహీల వంశస్థులు, మోషేయు వంశస్థులు, కోరాహీయుల వంశస్థులు. కోరాహీయులు ఎఫ్రాయిము కనానేను, అమ్రేను భార్య పేరు కెబీరెబేదు, మోయాబీయుల కుమారుల ఐగుప్తులో. వీరును లేవీయులకు పెట్టెలు. అమ్రాయిముల వలన అహరోను వంశం. వీరే సహోదరుడు మిద్యామీను కనెను. అహరోనుల వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధి అగ్ని తెచ్చినప్పుడు చనిపోయారు. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలులో లెక్కించబడిన వారు కారు కనుక ఇశ్రాయేలులో వారికి స్వాస్థ్యం ఇవ్వబడి లేదు. ఎరుకో ప్రాంతమందలి యోర్దానులోనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరు ఇశ్రాయేలుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. 64. మోషే అహరోను ఈ సీనాయిలు అరణ్యంలోని ఇశ్రాయేల్ సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒకడైనను వీరిలో ఉండలేదు. ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. ఎఫున్నెను కుమారుడైన క్యాలేబు, నూనెను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఇవన్నీ వంశావళి గురించి చెప్పబడుకుంటూ వస్తుంది. వంశావళి. మరి దేవుడు మరి ఆ రోజులలో ప్రతి వంశావళి గురించి సంఖ్యాకాండంలో లెక్కించారు.
మరి లాస్ట్ వచనం చూసుకుంటూ వస్తే ఏలియనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇద్దరేనాట. అబ్బా, ఆ ఎగిప్తు దేశం నుండి ఆ ప్రజలందరినీ, ఆ వంశావళందరినీ దేవుడు మోషేని ఏర్పరచుకొని విడిపించి తీసుకొని వస్తే వాళ్ళు వీడినొల్లని ప్రజలుగా ఉండి అరణ్యంలో శత్రు సైన్యానికి అప్పచెప్పబడి అరణ్యంలో సంహరించబడిన వారు. సో లాస్ట్కి వాళ్ళు ఎవరు ఇద్దరే కానాను దేశానికి ప్రవేశిస్తారని దేవుడు చెప్పారు. ఎవరు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంటే అందరు చచ్చిపోయిండు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఏంటిది ఈ విషయం చెప్పాల్సిన సందర్భం ఏంటిది అంటే, మన జీవితంలో దేవుడు చెప్పినట్టు వినకుంటే మధ్యలోనే మనం చచ్చిపోతాం. ఇది మాత్రం గ్యారెంటీ. మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించకూడదు. భయము భక్తి రెండూ ఉండాలి. భయం లేకుండా భక్తి లేకుండా ఉంటే ఈ లోకంలో బ్రతుకుతాం, కానీ మన ఆయుష్ మనకు దేవుడు ఒక ఆయుష్ పెడతాడట. ఆయుష్ కాలంలో అదొక బ్రతకడానికి మనకిస్తాడట. మనం చేసిన పొరపాట్లు తప్పిదాలు బట్టి మనకు ఆయుష్ తగ్గింపబడుతూ ఉంటుంది. అందుకే మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు, అయ్యో ఎంత చిన్న వయసులో చచ్చిపోయింది అని అనుకుంటాం. వృద్ధాపంలో చచ్చిపోతే అన్ని జీవితంలో చచ్చిపోయింది ఆ వంశంలో అని అంటూ ఉంటాం. చిన్న వయసులో ఇలా అయ్యో అయ్యో అని అంటూ ఉంటాం. సరే, మరణాలు ఈ లోకంలో అన్ని విధాలు జరుగుతూనే ఉన్నది, కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి మరి ప్రత్యేకంగా ఒక వయస్సు అనేది నిర్ణయం ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మన జీవితంలో శత్రు సాతానికి చోటేస్తూ ఉంటాయి, మన ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసమే మన హృదయము దేవునికి ఆలయమే ఉండాలి. దేవా, ఈ పొరపాట్లు చేసిన నన్ను క్షమించండి ఒక చిన్న మనసుతో ఆయన కాడ ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడట. ఒప్పుకోకుండా చేసేది సైతాన్. నువ్వేం తప్పు చేసినావు అని సైతాన్ అట మనిషిని ఎన్ని విధాల మనిషిని మోసపుస్తుందేమో, కానీ చాలా విధాల మోసపుస్తుందట. ఇక్కడ కూడా ప్రజలని ఎంత మంచిగా, ఎంతమంది సైన్యం, ఎన్ని వంశాలు చూసుకుంటూ వస్తే లాస్ట్కి ఇద్దరు చేరబడింది. చూసావా, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. వీళ్ళిద్దరు కుమారులే, వీళ్ళిద్దరే ఆ కానాను దేశానికి వెళ్ళారట. చూసావా, ఎంత భయంకరమైన దుస్థితి ఏర్పడింది. ముఖాముఖిగా ఆయనను చూసిన వారు, ముఖాముఖిగా ఆయన చూసే క్రియలు చూసిన వారు దేవునికి ఎందుకు విరోధంగా తయారయ్యారు అంటే, మరి ఇరుకు మార్గం ప్రవేశించడం ఎంత కష్టమైనది. ఇరుకు మార్గం ప్రవేశించడం వారికి ఇష్టం లేకపోయిందంటే, అందుకోసమే అరణ్యంలో సంహరించబడ్డారు. మన జీవితంలో కూడా ఇరుకు అనేది ద్వారం అనేది ఉంటుంది. ఇరుకులో ప్రవేశించి మనము మరి ఇరుకులో విశాలత మనం పొందేవారుగా ఉండాలి. కష్టాలు వచ్చినాయి కదా అని దేవుని విడిచిపెట్టి మనకు మర్చిపోవడం కాదు. అన్ని వేళల్లో ఆయనని మహిమ ఘనత ప్రభావం పొందాలి. ఇప్పుడు మన ఇంట్లోనే చిన్న సమస్య చూసుకుంటూ వస్తాం. మన ఇద్దరి లైఫ్ సెటిల్ కాలేదని మన అమ్మ నాన్నలు అని ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎన్నో విధాలు తిడుతూ ఉంటూ ఉంటారు. కానీ మన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని ఇంకా పరీక్షిస్తూ ఉన్నాడు. ఓర్పు, సహనం కొన్నిటికి సిద్ధపరచడానికి మనల్ని ఇలా తయారు చేస్తూ ఉన్నారు. కానీ మనకు ఓర్పు సహనంతో మనం కనిపెట్టినప్పుడు దేవుడు సహాయపడతాడు. ఆయన విననులకు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరక ఆయన హస్తంలో కొరచ కాలేదు. మనం అనుకుంటాం ఇరుసుకు వేసారు ఎప్పట్లాగానే మరి జీవిస్తూ ఉంటే, అలా కాదు. మన ప్రార్థన వినేవాడు. నేను రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. విననులకైనా చెవులు మందంగా ఉన్నాయా? కాదు, దేవుడు వింటూ ఉంటాడు. నా బిడ్డలకి ఎప్పుడు ఇవ్వాలి,
తగిన సమయం మనకు పొందేది ఇస్తూ ఉంటాడట. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. మమ్మీ మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, మా కోసం నైనా ప్రార్థన విన్నపములు ఆలకిస్తున్న దైవానికి వందనాలు. నిజంగా దేవా, మోసే ప్రజలను చూసినప్పుడు దేవా, వారందరూ వంశావళి చూస్తే అందరూ అరణ్యంలో సంహరించబడ్డారు. శత్రు వారికి అప్పగింపబడినప్పుడు మరి ఇద్దరే, కాలేబు, నూను కుమారుడైన యోసేపు, వారిద్దరే తప్ప అందరూ సంహరింపబడ్డారు. ప్రభా, ఈ రోజులలో కూడా మేము నీకు చెప్పినట్టు వినకుంటే మా జీవితాలు, మా ఆయుష్లు తక్కువైపోతాయి. ప్రభా, నేను నమ్ముకున్న బిడ్డలుగా, క్రైస్తవులుగా జీవిస్తున్న వారిలో నీ పురుకొల్పును కల్పించండి. నమ్మకమైన బిడ్డలుగా, మంచి బిడ్డలుగా సిద్ధపరచండి. శత్రు శాతానికి చోటిచ్చి వారుగా ఉండకుండా సహాయపడండి. ప్రభా, ఇంతవరకు మా జీవితంలో, మా కుటుంబంలో ఎన్ని శోధనలు, కష్టములు, వేదనలు, బాధలు వచ్చినను దేవా, ప్రతి పరిస్థితిలో మాకు చాలిన దేవుడివై నడిపించుకుంటూ వచ్చిన తండ్రివైనందుకు మరలా నేను స్తుతిస్తున్నాను. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. ఆకాశ వైఖరిని మరలా నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. ఆకాశం వైఖరిని గుర్తెరిగిన దేవుడు మంచి వర్షాలు మాకు సమృద్ధిగా దయచేయండి. పొలం మొత్తం నాటు చేసుకునే కృపను కూడా మాకు అనుగ్రహించండి. ఇలా మా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్పినాను. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచి అమ్మ నాన్నని జ్ఞాపకం చేసుకోవారు. చేసేది దీవించండి, ఆశ్రయించండి. ముఖ్యంగా మా భవిష్యత్తు విషయంలో ప్రభా, నిశ్చితమే మాయలా జరిగించండి. గ్రూప్ 1కి మరలా సిద్ధపడుతుండగా నన్ను నేను మోటివేషన్తో ముందుకెళ్ళటకు సహాయపడండి. భవిష్యత్ మ్యారేజ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి. నిశ్చితమే నాయలా జరిగించండి. మార్గం సరళపరచండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాను. తమిళ విషయంలో కూడా వారి జాబ్కు ఎన్నిక చేయండి. నిశ్చితమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళి దేవా, మార్గం సరళపరచండి. మరి రైల్వేకి అప్లై చేయటకు, మరి ఎన్టీపీసీ నోటిఫికేషన్లు కూడా సహాయపడండి. ఇది మేలుపిలికి ప్రభా, తమ్మునికి మరి ఎందులో నిలబెడతావో, జాబ్కి ఎందులో ఎన్నిక చేస్తావో, ఎందులో తనని పర్ఫెక్ట్గా నిలబెట్టుకుంటావో అని చిత్తం బయలుపరిచి నేను ఆమెని ఘనత తెచ్చుకొని ఆయన నా ప్రార్థన విన్నపములు ఆలకించే దేవుడు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు విషయంలో, మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. ఎవరి ప్రకటనకు తనకు సాటి అయిన సహకారిగా నిన్న ఏర్పాటు చేసావు. నిశ్చితం ఏమేంటిదో యెహోవా యందు భయభక్తులు గలవారు గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. చెంచుల కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం, వారి అక్కర్లు తీర్చండి. జీతాలు పడే కృపను దయచండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. నాయన బిడ్డల్ని కృపలో భద్రపరచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది దేవుడైన యేసుక్రీస్తు అని తెలుసుకునే కృపను వారికి అనుగ్రహించండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా, వారి మరణనేత్రాలు వెలిగించండి. కుటుంబాన్ని రక్షించి కాపాడమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. తన జాబ్ విషయంలో మన గవర్నమెంట్కి దేవా తనని సెలెక్ట్ చేసి వీడి విషయంలో మార్గం సరళపరచండి. తన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచివేయండి. బిడ్డలు స్థిరత కలిగి జీవించే కృపను, వృధాన శక్తి, జీవం, ఆరోగ్యం బిడ్డలు సంపూర్ణంగా దయచారు. కావ్యమానవ్యమ స్టడీ, జాబ్, బిడ్డలు మంచి లైఫ్ సెటిల్ అవుటకు బిడ్డల్ని దీవించండి, ఆస్వాదించండి. నేను నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్పినాను ప్రభా. మేము కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకునే కృపను దయచేయండి. మరి మనీ వస్తే చేసుకోవాలని అనుకుంటున్నాం. నీ చిత్తంలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇలా మా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్తున్నాను. యూట్యూబ్ ద్వారా వింటున్న నా సబ్స్క్రైబర్ని రక్షించి కాపాడండి ప్రభా. అంతేకాదు నార్కట్పల్లి సంఘం విశ్వాసాలను కృపలో భద్రపరచుకొని దైవ కొత్త సేవకుడి విషయంలో ప్రార్థిస్తున్నాను. తన ద్వారా పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి. మందిరంలో కొత్త ఆత్మలని మందిరానికి నడిపించండి ప్రభా. ఇలా మందిర అక్కర్లన్నీ నీ వర్షంలో తీర్చండి. విశ్వాసాలను వారి వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. అయ్యా, నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారిని, నా రక్షములని, ఇలా నా కుటుంబాన్ని ఈ స్వహస్తాలకు అప్పచెప్పుకుంటూ అధికారులని, ప్రభుత్వాన్ని ఈ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అన్ని విషయాలని కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటూ
మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా భవిష్యత్తు మా జీవితాలు నీ చిత్తానుసారంగా జరుగుటకు సహాయపడమని తోడుగా ఉండమని నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక. ఆమేన్.